మరి కొద్ది రోజుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ అయితే స్టార్ట్ అవబోతుంది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం మొత్తం 8 టీంలు అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఆ 8 టీంలు వాళ్ళ ఫుల్ స్క్వాడ్ అయితే కూడా అనౌన్స్ చేశారు. ఈ వీడియోలో మనం అయితే వాళ్ళ దగ్గర ఉన్న బెస్ట్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుందాం. అలాగే ఏ టీం కప్పు కొట్టే అవకాశాలు ఉన్నాయి, అలాగే ఎవరు సెమీఫైనల్స్కి వస్తారు, అలాగే ఏ టీం ఫైనల్స్కి వస్తాయి అనే దానిపై క్లియరిటీగా మాట్లాడుకుందాం. మీరు కానీ మన ఛానల్ కొత్తగా వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఇక గ్రూప్ బి గురించి మాట్లాడుకుంటే గ్రూప్ బిలో మొదటగా మాట్లాడుకోవాల్సిన ఇంగ్లాండ్ టీం గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే వాళ్ళైతే వాళ్ళ రేంజ్ తగ్గట్టు పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వటం లేదు. రీసెంట్ గా ఇండియాతో జరిగిన ఓడిఐ సిరీస్ లో కూడా వాళ్ళైతే వైట్ వాష్ అవ్వడం జరిగింది. సో వాళ్ళైతే సరిగ్గా పర్ఫార్మ్ చేయటం లేదు. మెయిన్లీ వాళ్ళ ప్లేయర్స్ అందరూ కలిసికట్టుగా ఆడటం లేదు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అన్నమాట. అలాగే వాళ్ళ స్పిన్ అటాక్ కూడా అంత మంచిగా లేదు. ఎనీవే వాళ్ళ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఓపెనర్స్ గా బెన్ డెకెట్, అలాగే ఫిలిప్ సాల్ట్ అయితే ఉంటారు. ఇక 1 డౌన్ లో జో రూట్, నెంబర్ 4 లో హ్యారీ బ్రూక్, నెంబర్ 5 జాస్ బట్లర్ వాళ్ళ కెప్టెన్, నెంబర్ 6 లియామ్ లివింగ్స్టన్ ఉంటారు. వాళ్ళ బ్యాటింగ్ టాప్ ఆర్డర్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. ఇక వాళ్ళ బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే నెంబర్ 7 లో జమీ ఓటన్, నెంబర్ 8 లో బ్రైడెన్ కార్స్, నెంబర్ 9 లో జోఫ్రా ఆర్చర్, నెంబర్ 10 లో అదిల్ రషీద్, నెంబర్ 11 లో మార్క్ వుడ్ అయితే ఉంటారు. వాళ్ళ దగ్గర అయితే పేస్ అటాక్ అయితే బాగున్నప్పటికీ స్పిన్ అటాక్ అయితే లేదు. సో అదిల్ రషీద్ ఒకటే మేనేజ్ చేస్తాడనేది పెద్ద క్వశ్చన్. అలాగే జామీ ఓటన్, అలాగే బ్రైడెన్ కార్స్కి అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు. సో చూడాలి వీళ్ళ ప్లేయింగ్ ఎలా ఉంటుందో. అలాగే వీళ్ళైతే ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీఫైనల్స్కి వస్తారో లేదో చూడాలి. సో వీళ్ళు కానీ బాగా పర్ఫామ్ చేస్తే ఖచ్చితంగా ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్స్కి అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మరో టీం విషయానికి వస్తే ఆస్ట్రేలియా. మెయిన్లీ వాళ్ళైతే ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్ అనౌన్స్ చేసినప్పటికీ అందరికీ షాక్ అయితే రావడం జరిగింది. వాళ్ళ పేస్ ట్రైన్ అయితే వాళ్ళైతే కోల్పోవడం జరిగింది. వాళ్ళైతే రూల్డ్ అవుట్ అవడం జరిగింది. సో వాళ్ళ దగ్గర ఉన్న ప్లేయింగ్ 11 అయితే ఒకసారి మాట్లాడుకుందాం. సో ముందుగా ఓపెనర్స్ విషయానికి ట్రావిస్ హెడ్, అలాగే మాథ్యూ షాట్ అయితే ఉంటారు. అలాగే నెంబర్ 3 లో మార్నస్ లబూషన్, నెంబర్ 4 లో స్టీవ్ స్మిత్ వాళ్ళ కెప్టెన్, నెంబర్ 5 లో మ్యాక్స్వెల్, నెంబర్ 6 లో అలెక్స్ క్యారీ అయితే ఉంటారు. సో వీళ్ళ టాప్ ఆర్డర్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మెయిన్లీ అలెక్స్ క్యారీ అయితే బీభత్సమైన ఫామ్లో ఉన్నారు, యాజ్ యూజువల్గా ట్రావిస్ హెడ్ కూడా. ఇక నెంబర్ 7 లో ఆరన్ హార్డీ, నెంబర్ 8 లో సియన్ అబౌట్, నెంబర్ 9 లో నాథన్ ఎలిస్, నెంబర్ 10 లో స్పెన్సర్ జాన్సన్, నెంబర్ 11 లో ఆడమ్ జంప్ అయితే ఆడతారు. సో వీళ్ళ దగ్గర అయితే పేస్ అటాక్ అయితే లేదని చెప్పుకోవచ్చు. మెయిన్లీ వాళ్ళ పేస్ ట్రై అయితే లేయడం వల్ల వాళ్ళకైతే ఆ ఎక్స్పీరియన్స్ అయితే కనబడుతుంది. సో నాకు తెలిసినంత వరకు నాథన్ ఎలిస్ అయితే ఇంతవరకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటారు. అలాగే ఆడమ్ జంప్ అయితే ఫుల్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్. సో చూడాలి వాళ్ళు ఎలా ఉంటారో. సో మెయిన్లీ వాళ్ళ బౌలర్స్ అయితే వాళ్ళకైతే చాలా ఎఫెక్ట్ అవుతారు. వాళ్ళైతే ది బెస్ట్ ఫామ్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. మెయిన్లీ వాళ్ళ గ్రూప్ బిలో కూడా వాళ్ళే టాప్ పొజిషన్లో ఉన్నారని దానికి ఎలాంటి సందేహం లేదు. వాళ్ళైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆల్ ఫార్మాట్స్లో వాళ్ళైతే T20, టెస్ట్, అలాగే వన్డే ఫార్మాట్లో కూడా చాలా కన్సిస్టెంట్గా ఆడుతూ వాళ్ళ టీమ్స్ని అయితే ఫైనల్స్కి సెమీఫైనల్స్కి అయితే రాణించుకుంటున్నారు. సో వాళ్ళ ప్లేయబుల్ ప్లేయింగ్ 11 ఉంటుందో ఒకసారి మాట్లాడుకుందాం. ముందుగా ఓపెనర్స్గా టెంబా బౌమన్ వాళ్ళ కెప్టెన్. ఇక నెంబర్ 2 లో రియాన్ రికల్టన్ ఉంటారు. నెంబర్ 3 ఎయిడెన్ మార్క్రమ్, నెంబర్ 4 ట్రిస్టన్ స్టబ్స్, నెంబర్ 5 డేవిడ్ మిల్లర్, నెంబర్ 6 హెన్రిచ్ క్లాసన్ అయితే ఉంటారు. సో వీళ్ళ టాప్ 6 అయితే చాలా బలంగా ఉందని చెప్పుకోవచ్చు. మెయిన్లీ వాళ్ళ టాప్ 6 లో ఏ ప్లేయర్ నిలబడిన మ్యాచ్ అయితే ఫినిష్ అయితే క్యాపబుల్ ఉంటుంది. ఇక నెంబర్ 7 లో మార్క్ వెన్సెన్, నెంబర్ 8 లో క్యార్బిన్ బాస్, అలాగే నెంబర్ 9 లో కేశవ్ మహారాజ్, నెంబర్ 10 లో కగేశ్వర రబాడా. నెంబర్ పేస్ బౌలింగ్ అలాగే స్పిన్ బౌలింగ్ కూడా చాలా బాగా సెట్ అయ్యే అవకాశాలు ఉంటుంది. సో మెయిన్లీ వాళ్ళకు మార్క్ వెన్సెన్ లాంటి బౌలర్ సో ఎక్సలెంట్గా పర్ఫామ్ చేస్తున్నారు. సో వాళ్ళు కానీ బాగా పర్ఫామ్ చేస్తే వాళ్ళ టీం నుంచి వాళ్ళైతే ఫైనల్స్కి వచ్చే అవకాశం ఉంటుంది. సో వీళ్ళ ప్లేయర్స్ అయితే సౌత్ ఆఫ్రికా అయితే చాలా బాగా ఆడుతుంది కాబట్టి చూడాలి ఎలా ఉంటుందో. ఇక ఆఫ్ఘనిస్తాన్ విషయానికి వస్తే వీళ్ళైతే ది అన్ప్రెడిక్టబుల్ టీమ్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ వాళ్ళు పెద్ద పెద్ద టీమ్స్ని అయితే వాళ్ళైతే ఓడించి వాళ్ళైతే సెమీఫైనల్స్కి రావడం జరిగింది. సో వీళ్ళైతే ఈసారి ఎలా ఆడతారని పెద్ద క్వశ్చన్ మార్క్. నాకు తెలిసి బాగా ఆడతారనుకుంటున్నా. మెయిన్లీ వాళ్ళ ప్రాబుల్ ప్లేయింగ్ 11 ఒకసారి చేసుకుంటే వాళ్ళు ఓపెనర్స్గా ఇబ్రహీం జద్రాన్, అలాగే రహ్మాన్లో గుర్బాజ్ అయితే ఉంటారు. ఇక నెంబర్ 10 లో రహ్మద్ షా, నెంబర్ 4 లో వాళ్ళ కెప్టెన్ షాహిదీ, అలాగే నెంబర్ 5 లో అజ్మతుల్లా ఒమర్జయ్, నెంబర్ 6 లో గుల్బుద్దీన్ నైబ్ అయితే ఉంటారు. సో వాళ్ళ టాప్ ఆర్డర్ అయితే చాలా బలంగానే ఉంది. మెయిన్లీ వాళ్ళు బ్యాటింగ్ కూడా బాగానే ఆడతారనుకుంటున్నా. సో నెంబర్ 7 లో మొహమ్మద్ నబీ, నెంబర్ 8 లో రషీద్ ఖాన్, నెంబర్ 9 లో నూర్ అహ్మద్, నెంబర్ 10 లో నవీన్ జద్రన్, అలాగే నెంబర్ 11 లో ఫజల్ ఫరీక్ ఉంటారు. మెయిన్లీ వాళ్ళ అన్ని మ్యాచ్లు గెలుతున్నారంటే వాళ్ళ బౌలింగ్ కారణం అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ వాళ్ళ బౌలర్స్ అయితే ఎక్సలెంట్ ఫామ్లో ఉన్నారు. సో నూర్ అహ్మద్ అలాగే రషీద్ ఖాన్ అయితే ఎక్సలెంట్ ఫామ్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. వాళ్ళు కానీ ఓపెనర్స్ కానీ బాగా ఆడితే, మిడిల్ ఆర్డర్ అలా కన్సిస్టెంట్గా ఆడితే వాళ్ళైతే ఖచ్చితంగా సెమీఫైనల్స్కి అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఇక గ్రూప్ ఏ గురించి మాట్లాడుకోవాలంటే మొదటగా మాట్లాడుకోవాల్సిన వాళ్ళ రేంజ్ దగ్గర టీం లేదు, అలాగే వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా లేదు. వాళ్ళంత రేంజ్ ప్లేయర్స్ కూడా లేరు ఇప్పటికీ. సో ఎనీవే వాళ్ళ ప్రాబుల్ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది ఈ వీడియోలో అయితే చూద్దాం. ముందుగా ఓపెనర్స్ విషయానికి వస్తే తంజిత్ హసన్, అలాగే సౌమ్య సర్కార్ అయితే ఉంటారు. ఇక నెంబర్ 3 లో నజ్ముల్ షాంటో వాళ్ళ కెప్టెన్, నెంబర్ 4 లో తౌహీద్, అలాగే నెంబర్ 5 లో ముష్ఫికర్ రహీం, నెంబర్ 6 లో అంత బలంగా లేదు. సో నెంబర్ 7 లో మెహదీ హసన్ మిరాజ్, నెంబర్ 8 లో రిషాద్ హుసేన్, నెంబర్ 9 లో నషీద్ రానా, అలాగే నెంబర్ 10 లో తస్కిన్ అహ్మద్, నెంబర్ 11 లో
ముస్తఫిజుర్ రెహమాన్ అయితే ఉంటారు. సో వీళ్ళ బౌలింగ్ అటాక్లో ఒక ముస్తఫిజుర్ రెహమాన్ ఏదో బాగా వేస్తాడు అనుకోవచ్చు. మిగతా బౌలర్లు అంతా వేస్ట్. అలాగే వాళ్ళ బ్యాట్స్మెన్లో కూడా నజ్ముల్ షాటో తప్పితే మిగతా అంత బ్యాట్స్మెన్స్ వాళ్ళైతే ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చేవాళ్ళు లేరు. వీళ్ళైతే ఖచ్చితంగా అన్ని టీమ్స్కి 2 పాయింట్స్ గివ్ అవే చేసే వెళ్తారు. ఇక మరో టీం విషయానికి వస్తే న్యూజిలాండ్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళైతే చాలా మంచి ఫామ్లో ఉన్నారు. రీసెంట్గా జరిగిన సౌత్ ఆఫ్రికా అలాగే పాకిస్తాన్తో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. సో వాళ్ళైతే ఈ సిరీస్లో చాలా బాగా ఆడే అవకాశం ఉంటుంది. ఎనీవే వాళ్ళ ప్రాబుల్ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో ఒకసారి మాట్లాడుకుందాం. ముందుగా ఓపెనర్స్ విషయానికి వస్తే డివాన్ కాన్వే అలాగే రచిన్ రవీంద్ర అయితే ఉంటారు. రచిన్ రవీంద్రకి అయితే అంత పెద్ద ఇంజురీ అయితే అవ్వలేదు కాబట్టి అతను అయితే ఆడుతున్నాడు. ఇక నెంబర్ 3లో బెస్ట్ కన్సిస్టెంట్ ప్లేయర్ అయిన కేన్ విలియమ్సన్, అలాగే నెంబర్ 4లో డారెల్ మిచెల్, నెంబర్ 5లో టామ్ లెథమ్, నెంబర్ 6లో గ్లెన్ ఫిలిప్స్, నెంబర్ 7లో మిచెల్ బ్రాస్వెల్, నెంబర్ 8లో మిచెల్ శాంట్నర్ వాళ్ళు కెప్టెన్ అయితే ఆడతారు. వీళ్ళ టాప్ 8 అయితే ఆల్రౌండర్స్తో నిండిపోయి బెస్ట్ టీం అయితే ఉండదు. వాళ్ళైతే బాగా ఆడితే ఖచ్చితంగా వాళ్ళైతే సెమీఫైనల్స్కి అయితే వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇక వాళ్ళ బౌలర్స్ కూడా విలోరూర్క్, అలాగే నెంబర్ 10లో మ్యాట్ హెన్రీ, నెంబర్ 11లో ఫెర్గ్యూసన్ అయితే ఆడే అవకాశం ఉంటుంది. ఫెర్గ్యూసన్కి ఏదో ఇంజరీ అంటున్నారు. సో చూడాలి అతను ఆడతాడో లేదో. వీళ్ళ ప్లేయింగ్ 11 అయితే చాలా బెస్ట్ ఉంది. వాళ్ళైతే బాగా ఆడితే మన టీమిండియాని కూడా అప్సెట్ చేసే అవకాశాలు ఉంటాయి. సో మరొక టీం విషయానికి వస్తే వాళ్ళ పాకిస్తాన్ చెప్పుకోవచ్చు. పాకిస్తాన్ టీం అయితే మనం వీడియో చేసేటప్పటికే వాళ్ళైతే ఫుల్ స్క్వాడ్ అయితే అనౌన్స్ చేయలేదు కాబట్టి బాబర్ ఆజం కెప్టెన్ లేడు. వాళ్ళకైతే మొహమ్మద్ రిజ్వాన్ అయితే కెప్టెన్ ఉంటారు. రీసెంట్గా జరిగిన ఎస్ఏతో కూడా వాళ్ళైతే సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. వాళ్ళ ట్రై సిరీస్ కూడా ఓడిపోయారు. సో ఎనీవే వాళ్ళ ప్రాబుల్ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది మాట్లాడుకుందాం. ముందుగా ఓపెనర్స్గా ఫకర్ జమాన్ అలాగే బాబర్ ఆజం అయితే ఉంటారు. నెంబర్ 3లో సౌద్ షాకిల్, నెంబర్ 4లో మొహమ్మద్ రిజ్వాన్, అలాగే నెంబర్ 5లో సల్మాన్ ఆగా, అలాగే నెంబర్ 6లో తయాబ్ తహిర్, నెంబర్ 7లో కుజ్దిల్ షా అయితే ఉంటారు. వీళ్ళైతే వాళ్ళ టాప్ 7 అయితే అంత బలంగా లేదని చెప్పుకోవచ్చు. మెయిన్లీ వాళ్ళ పవర్ హిట్టర్స్ అన్ని చెప్పేటోళ్ళు కూడా సరిగ్గా పవర్ హిట్టింగ్ చేయలేరు. ఇక వాళ్ళ బౌలర్స్ విషయానికి వస్తే నెంబర్ 8లో నసీం షా, నెంబర్ 9లో షాహీన్ అఫ్రిది, నెంబర్ 10 హరీస్ రావ్, నెంబర్ 11లో అబ్రార్ అహ్మద్ అయితే ఉంటారు. వాళ్ళు పేస్ ట్రై అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. వాళ్ళైతే పేస్ ట్రై పిచ్చెస్ కానీ బాగుంటే వాళ్ళైతే వన్ సైడ్ చేసి గెలిచే అవకాశాలు ఉంటాయి. సో వాళ్ళ స్పిన్ బౌలింగ్ అయితే అంత బాగా లేదు. సో వాళ్ళ టాప్ ఆర్డర్ కూడా సరిగ్గా లేదు. సో చూడాలి వాళ్ళు ఎలా ఆడతారో. వాళ్ళు ఎలా ఆడతారని పెద్ద క్వశ్చన్ మార్క్. మెయిన్లీ మన ఇండియాతో జరిగిన 23rd జరగబోతున్న మ్యాచ్లో అయితే పెద్ద మ్యాచ్ అయితే జరగబోతుంది. సో చూడాలి ఎలా ఆడతారో పాకిస్తాన్ టీం. ఇక మన టీమిండియా విషయానికి వస్తే మన టీమిండియా అయితే ఎక్సలెంట్ ఫామ్లో అని చెప్పుకోవచ్చు. ఛాంపియన్స్ ట్రోఫీలో మన వాళ్ళు ఎక్కువ గెలిచే అవకాశం ఉంటుందని ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటారు. సో మన టీం అయితే ఫేవరెట్స్గా అయితే దిగబోతుంది ఛాంపియన్స్ ట్రోఫీలో. సో మన వాళ్ళైతే బాగా పర్ఫామ్ చేస్తే మన వాళ్ళే ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచే అవకాశాలు కూడా ఉంటాయి. సో మన వాళ్ళు ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది ఒకసారి అయితే మాట్లాడుకుంటుందాం. సో ఓపెనర్స్గా రోహిత్ శర్మ అలాగే శుభ్మన్ గిల్ ఉంటారు. ఇక నెంబర్ 3లో విరాట్ కోహ్లీ, నెంబర్ 4లో శ్రేయస్ అయ్యర్, నెంబర్ 5 కేఎల్ రాహుల్, నెంబర్ 6 అక్షర్ పటేల్, నెంబర్ 7 హార్దిక్ పాండ్యా అయితే, నెంబర్ 8లో రవీంద్ర జడేజా ఉంటారు. మన టాప్ 8 అయితే చాలా బలంగా ఉందని చెప్పుకోవచ్చు. మెయిన్లీ రవీంద్ర జడేజా రీసెంట్గా ఎక్సలెంట్గా పర్ఫామ్ చేస్తున్నాడు. సో బోత్ బౌలింగ్ అలాగే బ్యాటింగ్లో. ఇక నెంబర్ 9లో కుల్దీప్ యాదవ్, నెంబర్ 10లో హర్షదీప్ సింగ్, నెంబర్ 11లో మొహమ్మద్ షమి అయితే ఉండబోతున్నారు. సో మొహమ్మద్ షమి అయితే తన రిథమ్ అయితే కోల్పోయాడు. సో అతనైతే ఈ సిరీస్లో కంబ్యాక్ ఇస్తాడని కోరుకుందాం. సో అలాగే హర్షదీప్ సింగ్ కూడా డెబ్యూ చేస్తున్నాడు కాబట్టి ఎలా ఆడతాడో చూడాలి. సో మన టీం అయితే ప్రాబుల్ ప్లేయింగ్ 11 అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. మన వాళ్ళైతే ఈ ప్లేయింగ్ 11తో వెళ్తారనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే గౌతమ్ గంభీర్ అన్ని మార్చేస్తుంటాడు. సో చూడాలి మన టీమిండియా ఎలా ఆడబోతుందో. నాకు తెలిసినంత వరకు ఫేవరెట్స్గా మన టీమిండియానే దిగబోతుంది. మన టీమిండియానే గెలిచే అవకాశాలు కూడా అయితే చాలా ఉన్నాయి. ఇక గ్రూప్ ఏ నుంచి నాకు తెలిసినంత వరకు మన టీమిండియా అలాగే న్యూజిలాండ్ అయితే వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక గ్రూప్ బిలో సౌత్ ఆఫ్రికా అలాగే ఆఫ్ఘనిస్తాన్ అయితే వెళ్ళే అవకాశం ఉంటుంది. సో నాకు తెలిసినంత వరకు ఇండియా మరియు సౌత్ ఆఫ్రికా అయితే ఫైనల్స్ ఆడే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ వరకు మన వీడియో చూసారంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.